అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు మాజీ సర్పంచ్ నవ్య మద్దతు తెలిపారు. కడుపుకు అన్నం తింటున్నామని మనుషుల్లాగా బట్టలు వేసుకోవాలన్నారు. బట్టలు కప్పుకోవాలి కానీ విప్పుకోకూడదని తెలిపారు. బట్టలు విప్పుకునే వాళ్ల వల్ల మంచి మహిళలు ఇబ్బంది పడుతున్నారన్నారు. నిక్కర్లు జబ్బలు కనపడేలా బట్టలు వేసుకునే సంస్కృతి తెలుగు వాళ్లది కాదన్నారు. సినీ ఇండస్ట్రీలోనూ ఇలాంటి సంస్కృతి మంచిది కాదన్నారు. కొందరు మాత్రమే అలా చేస్తున్నారని, వారి వల్ల భారతీయ సంస్కృతి భ్రష్టు పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సర్పంచ్ నవ్య. మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు మాజీ సర్పంచ్ నవ్య మద్దతు తెలిపారు. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ సర్పంచ్ నవ్య గారు ఉన్నారు. నవ్య గారు నమస్తే అండి. శివాజీ వ్యాఖ్యలకు మీరు మద్దతు ఇస్తున్నారు కదా, దీనిపై మీరేమంటారు? సార్ నమస్కారం. సార్ నమస్కారం. నవ్య గారు చెప్పండి, శివాజీ వ్యాఖ్యలకు మీరు మద్దతిస్తున్నారా? సార్ అవును సార్, తప్పు లేదు కదా సార్. ఆడవాళ్ళకి కట్టుబొట్టు అనేది సాంప్రదాయంగా ఉండాలని చెప్పిండ్రు కాబట్టి దాంట్లో ఏం తప్పు లేదు సార్. ఓకే, అయితే ఇప్పుడు యాంకర్ అనసూయ గాని ఈ సింగర్ వీళ్ళంతా శివాజీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు, లైవ్ లోకి వచ్చి ప్రసంగాలు ఇస్తున్నారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు నేను అంటే సార్ వేరే వాళ్ళ గురించి నేను అంత పెద్దగా మాట్లాడాలనుకోవట్లేదు. కానీ ఒకటి ఏంటంటే నాకు కరెక్ట్ అనిపించింది ఏంటంటే శివాజీ గారు మాట్లాడిన దాంట్లో మాత్రం ఎలాంటి తప్పుడు మాటలు మాత్రం లేవు. అదొకటి మాత్రం నేను చెప్పగలుగుతాను సార్. ఓకే, అంటే ఒక సినీ హీరోగా ఉంటూ పబ్లిక్ లో ఉంటూ సామాన్లు అలాంటి మాటలు మాట్లాడడం కరెక్టే అంటారా మీరు? సార్ ఒకటి ఏంటంటే వారు మాట్లాడింది కూడా సామాన్లు అనడము, ఇంకొక వర్డ్ యూజ్ చేసిండ్రు, అది తప్పు అని వారు కూడా సార్ కూడా ఒప్పుకున్నారు కదా. శివాజీ గారు కూడా అది తప్పు అని ఒప్పుకున్నారు. కాకుంటే ఏంటంటే సరే ఆ వర్డ్స్ యూజ్ చేయకుంటుంటే బాగుండు, కానీ అది తప్పు, నేను ఎట్లానో నోరు జారాల్సి వచ్చింది అని ఒక మాట మాట్లాడిండ్రు కాబట్టి అదొక్కటే ఎందుకు చూస్తున్నారు సార్. ఇప్పుడు ఆడ స్త్రీ అంటే ఆదిశక్తితో సమానము, అమ్మవారితో సమానము, మా ఇంట్లో మా అమ్మలాగా అక్కలాగా పాజిటివ్ వర్డ్స్ కూడా ఉన్నాయి కదా సార్. అవి కూడా రిసీవ్ చేసుకోవాలి కదా. ఓకే నవ్య గారు, అయితే సినీ ఇండస్ట్రీలో మహిళలు ముఖ్యంగా హీరోయిన్ల వస్త్రధారణ ఎలా ఉండాలంటారు మీ ఉద్దేశంలో? డిగ్నిట్ గా ఉండాలి సార్, నీట్ గా ఉండాలి. కట్టుబొట్టు సాంప్రదాయము మన ఎలా అంటే సావిత్రి గారు జమున గారు ఎలా వేసుకుంటారో అట్లా ఉండాలి. ఇప్పుడు సావిత్రి గారు జమున గారు పాత కాలంలో అప్పటి సినిమాల్లో అట్లా ఉన్నారు, ఆ వస్త్రధారణ పాటించారు. ఇప్పుడు హీరోయిన్లు అలా ఉండటం సాధ్యమేనంటారా? సాధ్యం అయితే సార్, డెఫినెట్ గా. ఇప్పుడు ఈ తరంలో మహానటి మూవీలో కూడా ఆ హీరోయిన్ అలాగే వేసుకున్నారు కదా. అది మహానటి క్యారెక్టర్ కోసం వేసుకున్నారు. మామూలుగా ఇప్పుడు హీరోయిన్స్ అంటే చాలా ట్రెండ్ గా పాష్ గా కనిపించాలనే ఉద్దేశంతో ఇలా రెడీ అవుతున్నారు. అదేం తప్పు కాదని వాళ్ళు అంటున్నారు. మా వస్త్రాల గురించి మాట్లాడే రైట్ మీకు ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ఒక మహిళ ఏంటి, మీరు మహిళకి అంటే ఆ మహిళలకి సపోర్ట్ చేయదలుచుకుండా మీరు శివాజీ గారికి మద్దతు తెలుపుతున్నారు కదా, దీన్ని ఏమనుకోవచ్చు? ఇప్పుడు సార్ నేను మాట్లాడేది ఏంటంటే సార్, ఇప్పుడు ఎవరి వస్త్రాలు వారి ఇష్టమే, ఎవరి కట్టుబొట్టు అనేది వారి ఇష్టము. ఒకరి ఇష్టాన్ని మనం కాదు అనలేము. బట్ నేను అంటుంది ఏంటంటే శివాజీ గారు అన్న మాటలు మాత్రం తప్పు లేదు. ఎందుకంటే అంటే ఆడవాళ్ళకి వాళ్ళ సేఫ్ కోసమే కదా సార్ చెప్పింది. ఇప్పుడు అలా బయటికి వెళ్తే ర్యాగింగ్ చేస్తారు, అనవసరంగా కామెంట్స్ పెడతారు, కొంచెం మీరు చక్కగా మంచిగా ఉండండి అమ్మా అని ఒక మాట, అది కూడా పర్టికులర్ గా పేర్లు పెట్టి అనలేదు కదా సార్. సమాజంలో జరుగుతున్న దాని గురించే మాట్లాడిండ్రు. ఇంత మంచి మాటని మంచిగా రిసీవ్ చేసుకోవాలి సార్, అంతే తప్ప వీటి మీద పెద్దగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది సార్? బయట ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళ విషయంలో. ఈ అన్యాయాలు జరిగే విషయాలలో ఎందుకు రావట్లేదు సార్ మరి మహిళలు బయటికి? కరెక్టే.
ఇప్పుడు మీరు అంటే నాకు నేమ్స్ అవసరం లేదు సార్, బట్ ఒక్క వర్డ్ ఏంటంటే లేడీస్కి ఎన్నో ఇష్యూస్ అవుతున్నాయి బయట. కామెంట్స్ చేస్తున్నారు, బయటికి వెళ్తే ర్యాగింగ్ జరుగుతుంది, ఇంకెక్కడెక్కడో ఎన్నో ప్లేస్లలో అవమానం జరుగుతుంది. ఆ అవమానాలు జరిగినప్పుడు ఎక్కడ పోతున్నారు సార్ ఈ సమాజంలో ఇలాంటి ఆడవాళ్ళంతా? మంచి మాటలు రిసీవ్ చేసుకోలేక దీన్ని పెద్ద షో చేయడము, పెద్ద దీన్ని ఎక్కడికో లాగడము, ఇది ఏంటో పెద్ద తప్పు అనేలాగా దీన్ని రిసీవ్ చేసుకోవడం కంటే ఇది మంచిది కదా సార్. ఆడవాళ్ళ కట్టుబొట్టు గురించి మాట్లాడడం అనేది కరెక్ట్, కానీ సరే వారు ఒకటి ఏంటంటే సామాన్లు అనడము, ఇంకేదో చిన్న వర్డ్ మాట్లాడిండ్రు, అది తప్పు అని కూడా వారు ఒప్పుకున్నారు. అయినప్పటికీ కూడా దీన్ని పట్టుకొని ఎవరి ఇష్టం వాళ్ళు. అయినా పర్టికులర్ గా వారు నేమ్ పెట్టి మీరు పలానా వాళ్ళు అనేం అనలేదే, లేకుంటే మీరు ఇట్లాగే ఉండాలి, ఇది నా రూలు నా ఆర్డర్ అని ఏం చెప్పలేదే. యాజ్ ఏ ఒక బ్రదర్ లాగా, యాజ్ ఏ ఒక ఫాదర్ లాగా మనకి గైడెన్స్ ఇచ్చారు బ్యాక్ నుండి. దాంట్లో మనం కరెక్ట్ గా రిసీవ్ చేసుకోవాలి తప్ప దీన్ని పట్టుకొని ఇంతగా చేయడం అయితే నాకు చాలా సిల్లీ అనిపిస్తుంది సార్. ఓకే, ఇక స్టార్ హీరోయిన్స్ అంటే ఈవెంట్స్కి వస్తూ ఉంటారు, మాల్స్ ఓపెనింగ్స్కి వస్తూ ఉంటారు. ఇలా ఒక హీరోయిన్ వస్తుంది అంటే, ఒక సెలబ్రిటీ వస్తుంది అంటే ఫ్యాన్స్ చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు, గుమిగూడతారు. ఎంత మంచిగా కట్టుబొట్టుగా ఉన్నా, వస్త్రధారణ చాలా బాగున్నా, సావిత్రి వాణిశ్రీ లాగా వస్త్రధారణతో వెళ్ళినా కానీ ఫ్యాన్స్ ఊరుకుంటారని మీరు అనుకుంటున్నారా? సార్ మళ్ళీ ఒకసారి వేయండి సార్, అర్థం కాలేదు. నవ్య గారు, ఇప్పుడు ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, మాల్స్ ఓపెనింగ్స్ ఉంటాయి, హీరోయిన్స్ వస్తూ ఉంటారు. ఒక హీరోయిన్ వస్తుందంటే ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున వస్తారు అక్కడికి. ఇలాంటి టైంలో ఎంత మంచిగా వస్త్రధారణతో వెళ్ళినా కానీ ఫ్యాన్స్ ఊరుకుంటారని మీరు అనుకుంటున్నారా? సార్ ఫ్యాన్స్ అంటే ఏముంది సార్, ఇప్పుడు హీరోయిన్సే కావచ్చు, హీరోసే కావచ్చు, లేకుంటే చిన్నగా టీవీ ఆర్టిస్ట్లే కావచ్చు, ఎవరైనా కావచ్చు సార్. ప్రేక్షకులు అంటే కంపల్సరీ వాళ్ళకి ప్రేమ అభిమానం ఉంటుంది. సో వాళ్ళు ఊరుకుంటారా అంటే నాకు అర్థమైంది ఏంటంటే సార్, జస్ట్ ఒక అభిమానంతో దగ్గరికి వస్తారేమో. సో నేను అంటే మీరు వేసే క్వశ్చన్ కి నాకు అర్థమైంది మాత్రం అభిమానంతో దగ్గరికి వస్తారేమో, దాంట్లో మంచిగా రిసీవ్ చేసుకోవాలి సార్. దాంట్లో ఏముంది సార్, ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తారు. లాస్ట్ గా భారతీయ మహిళ, ఒక హీరోయిన్ అయినా ఒక మహిళ అయినా, బయట తిరిగే మహిళలైనా కానీ, అమ్మాయిలైనా కానీ, యువతులైనా కానీ వారి వస్త్రధారణ ఎలా ఉండాలంటారు మీరు? డిగ్నిట్ గా ఉండాలి సార్, నీట్ గా ఉండాలి. కట్టుబొట్టు అనేది ఇతరులను ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు. ముఖ్యంగా మన కట్టుబొట్టును బట్టే వేరే వాళ్ళ చూపు అనేది ఉంటది. కాబట్టి చాలా నీట్ గా ఉండాలి సార్, డిగ్నిట్ గా ఉండాలి. ఎన్నో జరుగుతున్నాయి సార్, ఎక్కడెక్కడో రేప్స్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడో వెళ్ళిన దగ్గర అవమానాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళకి, ఎక్కడెక్కడో ఎన్నెన్నో జరుగుతున్నాయి సార్. అన్ని విషయాలలో మాట్లాడాలి సార్. దీన్ని ఇంత పెద్దగా, అసలు ఇది ఎంత పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు సార్, ఇందులో లేదు అసలు. ఇది చిన్న విషయం, ఇది చిన్న విషయాన్ని పెద్దగా తీస్తున్నారు చాలా. రైట్ నవ్య గారు, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.